మాత్రం పిడిసి దొండగులు అయితే పారిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి పోలీసులు అయితే వివరణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపు రైట్ కామేశ్వర్, థ్యాంక్ యూ. మేడ్చల్ సీఎంఆర్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాము వాష్రూమ్లో ఉండగా సిబ్బంది వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి హాస్టల్ను పరిశీలించారు. ఇప్పటికే 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని డేటా రిట్రీవ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే మేడ్చల్ కొండ్లకోయలోని సీఎంఆర్ కాలేజ్ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న ఏదైతే ఇదే సీఎంఆర్ కాలేజీకి సంబంధించిన హాస్టల్లోని ఏదైతే లేడీస్ ఉన్న హాస్టల్లోని అక్కడ పనిచేసే సిబ్బంది వీడియో తీస్తున్నారంటూ కూడా విద్యార్థినులు అయితే నిన్నంతా కూడా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నిన్న పోలీసులు కూడా ఘటనా స్థలం చేరుకొని వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అలాగే మరొక పక్క విద్యార్థి సంఘ నాయకులు కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఏదైతే అప్పటికే సిఎస్ స్థాయి అధికారి అక్కడికి చేరుకొని ఏదైతే విద్యార్థులకి సర్ది చెప్పి పంపించే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఈరోజు మరొకసారి ఏదైతే ఇటు ఏబీవీపీ కావచ్చు, ఇటు ఎన్ఎస్ఐ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అక్కడ సీఎంఆర్ కాలేజ్ దగ్గర చేరుకొని ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఏసీపీ స్థాయి అధికారి శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. హాస్టల్లో ఉన్న బాత్రూమ్లన్నీ కూడా ఏసీపీ అధికారి కూడా ఏదైతే పరిశీలించారు. ముఖ్యంగా అక్కడ ఉన్న అనుమానితులు అంటే ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న వ్యక్తులే ఈ పని చేశారంటూ కూడా విద్యార్థులను ఆరోపిస్తున్న నేపథ్యంలోనే అక్కడ కొంతమంది అందరినీ కూడా విచారించిన తర్వాత ఒక 5 అయితే అనుమానితులకు ఉండడంతో కూడా వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళనైతే విచారిస్తున్నారు. అలాగే మరొక పక్క 12 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దాంట్లో ఉన్న డేటాను కూడా రిట్రీవ్ చేసే పనులు అయితే పోలీసులు అయితే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ సెల్ ఫోన్లో డేటా రిట్రీవ్ చేసిన దాంట్లో కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదంటూ కూడా ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు. ఒకవేళ ఎటువంటి ఆధారం లభించినా సరే చట్టపరమైన చర్యలు కంపల్సరీ తీసుకుంటామంటూ కూడా ఇటు ఏసీపీ స్థాయి అధికారి అయితే చెప్తున్న నేపథ్యంలోని విద్యార్థులకి కూడా అక్కడ ఉన్న విద్యార్థినులకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అక్కడ మాత్రం ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందో. అదే హాస్టల్లో సుమారు 500 మంది ఏదైతే నివసిస్తుంటారో ఈ నేపథ్యంలోనే బాత్రూంలో ఇలా వీడియోస్ తీశారు. చాలా కాలం నుంచి ఇలాంటి వీడియోస్ తీస్తున్నారంటూ కూడా విద్యార్థినులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు ఏబీవీపీ నాయకులు కావచ్చు, ఇటు ఎన్ఎస్వే నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న నేపథ్యంలోని వీళ్ళందరినీ కూడా ఏదైతే సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. వాళ్ళే పాత్రధారులై ఈ యొక్క ఘాతకానికి ఒడిగట్టారని చెప్పేసి వ్యాపారం చేస్తూ ఇలా ఫీజులో దూకేయడంలో ఉన్న సోయి ఆడబిడ్డలకు రక్షణ